కొట్లో గంజాయి ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను అడుగుతున్నా ఈ రావులపాలెం 2 రోజుల క్రితం చంద్రబాబు నాయుడు గారు ఏదైతే రావులపాలెంలో సభలో ఆయన మాట్లాడింది ఏదైతే ఉందో, కిరాణా వ్యాపారస్తులు వాళ్ళు కిరాణా షాపుల్లో గంజాయి అమ్మకాలు చేస్తున్నారని తీవ్రమైన ఆరోపణ చేస్తూ కిరాణా వ్యాపారస్తుల్ని, వ్యాపార సామాజిక వర్గాన్ని కూడా తీవ్రంగా ఆయన ఎటువంటి డెసిషన్ లేకుండా తప్పు పట్టడం ఏదైతే ఉందో, అవమానించడం ఏదైతే ఉందో తీవ్రంగా కూడా వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వాణిజ్య విభాగం తరఫున ఖండిస్తున్నాం. ముఖ్యంగా కిరాణా వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ కిరాణా వ్యాపారస్తులు అందరూ కూడా కరోనా టైంలో ఆ మహమ్మారి బారిన పడి వేలాది కుటుంబాలు ప్రజల కోసం సేవ చేసే ఉద్దేశంతో నిత్యావసర సరుకులు అందించడంలో ఎంతోమంది ఈ కరోనా సమయంలో అసూలు బాసినటువంటి సంగతిని కూడా ఇంత సీనియర్ నాయకులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళ నాయకులు కానీ ఆలోచించకుండా మాట్లాడడం ఏదైతే ఉందో చాలా దారుణం, అమానుష్యం. దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. వ్యాపారస్తులపై ఎప్పుడూ కూడా చంద్రబాబు నాయుడు గారు చిన్న చూపు ధోరణితో మాట్లాడతారు. ఇది పునరావృతం చేస్తూనే ఆయన ప్రసంగంలో ఈ రకంగా వ్యాపారస్తులను కించపరచడం అనేది తీవ్రమైనటువంటి వ్యతిరేకతని వైసీపీ వాణిజ్య విభాగం తరఫున ఎప్పుడూ కూడా ఈ కిరాణా వర్తకులకి అందరికీ కూడా మేము అండాదండగా ఉంటామని కూడా తెలియజేస్తున్నాం. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 58 నెలల్లో వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారి సీఎం అయిన తర్వాత ఏ ఒక్క వ్యాపార సంస్థలపైన కానీ దాడులు చేసి పాపాన పోలేదు. అదే తెలుగుదేశం టైంలో అనేకమైనటువంటి దాడులు, అధికారులు దాడులు కూడా చేసినటువంటి ఘనచరిత్ర చంద్రబాబు నాయుడు. కాబట్టి మీకు కిరాణా వ్యాపారస్తుల కష్టాలు తెలియాలంటే సేట్జీ సినిమా చూసి మీరు మీ కార్యకర్తలు, నాయకులు కూడా బుద్ధి తెచ్చుకోవాలని, దీన్ని తీవ్రంగా వైఎస్ఆర్సీపీ వాణిజ్య విభాగం ఖండిస్తుందని, వెంటనే బేషరతుగా చంద్రబాబు నాయుడు క్షమాపణ చెప్పాలని, ఆ వాక్యాన్ని వెనక్కి తీసుకోకపోతే ఖచ్చితంగా ఈ యొక్క వ్యాపార శ్రేణులన్నీ కూడా మీ పైన ధర్నా చేయడానికి సిద్ధమవుతారు. అలాగే వస్తున్నటువంటి ఎన్నికల్లో తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీకి వ్యాపార వాణిజ్య వర్గాలన్నీ కూడా బుద్ధి చెప్పే పరిస్థితి దగ్గరలో ఉందని చంద్రబాబు నాయుడుకి హెచ్చరిస్తున్నారు. Audio Jungle.